హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2024 లీగ్ దశ చివరి అంకానికి చేరుకుంది. నేడు 2 మ్యాచ్లు జరగనున్నాయి. వీటితో నాకౌట్ మ్యాచ్ల్లో ప్రత్యర్థులు ఎవరో తేలిపోనుంది. పాయింట్ల పట్టికలో టాప్ 2 ప్లేస్ల కోసం రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య పోటీ నెలకొంది. ఇవాల్టి మ్యాచ్లో హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్తో, రాజస్థాన్ రాయల్స్ జట్టు కేకేఆర్తో తలపడనుంది. ఈ మ్యాచ్ల ఫలితాలతో క్వాలిఫైర్ 1లో కేకేఆర్ ప్రత్యర్థి, ఎలిమినేటర్లో ఆర్సీబీ ప్రత్యర్థి ఎవరో తేలిపోనుంది. ఐపీఎల్ 2024లో లీగ్ మ్యాచ్ల సమరం ముగింపు దశకు చేరుకుంది. ఇవాల్టితో టోర్నీలో లీగ్ దశ ముగుస్తుంది. 2 రోజుల విరామం తర్వాత మే 21 నుంచి నాకౌట్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఇక ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరే 4 జట్లేవో తేలిపోయాయి. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే క్వాలిఫైర్ 1 ఎలిమినేటర్ మ్యాచ్లు ఎవరెవరి మధ్య జరుగుతాయనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. లీగ్ స్టేజ్లో భాగంగా 2 మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఇక మరో మ్యాచ్లో టేబుల్ టాప్ 2 జట్టు కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు గువాహటీలో జరగనున్నాయి. ఈ 2 మ్యాచ్ల అనంతరం నాకౌట్ మ్యాచ్లో ఎవరితో ఆడతారో తేలిపోనుంది. దీంతో ఇప్పటికే ప్లే ఆఫ్ చేరినప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్కు ఈ మ్యాచ్లు చాలా కీలకంగా మారనున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచిన జట్టు క్వాలిఫైర్ 1లో ఆడతాయి. దీంతో ఈ మ్యాచ్లో ఓడినా ఫైనల్లో చేరేందుకు మరో అవకాశం క్వాలిఫైర్ 2 ఉంటుంది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ 2తో లీగ్ స్టేజ్ను ముగించాలంటే ఇవాళ పంజాబ్తో జరిగే మ్యాచ్లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి. అంతేకాకుండా కేకేఆర్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాలి. ఒకవేళ హైదరాబాద్ గనుక ఈ మ్యాచ్లో ఓడిపోతే రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైర్ 1కు అర్హత సాధిస్తుంది. కాగా ఇవాల్టి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరుగుతుండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ను అడ్డుకోవడం పంజాబ్ కింగ్స్కు సవాలే. ఎందుకంటే ఇప్పటికే ఆ జట్టులోనే శామ్ కరన్, జాన్ బెయిర్స్టో, లివింగ్స్టోన్లు ఇంగ్లాండ్కు వెళ్లిపోయారు. గాయంతో శిఖర్ ధవన్ కూడా ఈ మ్యాచ్కు దూరమయ్యారు. ఇక మరో మ్యాచ్లో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఇందులో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధిస్తే నేరుగా క్వాలిఫైర్ 1కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ రాజస్థాన్ ఓడి సన్ రైజర్స్ గెలిస్తే మాత్రం సంజు శాంసన్ టీం 3వ స్థానానికి పరిమితం కావాల్సి వస్తుంది. అయితే ఈ సీజన్లో విశేషంగా రాణిస్తున్న కేకేఆర్ను వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ ఎలా అడ్డుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. టోర్నీ ఆరంభంలో వరుసగా 4 విజయాలు సాధించిన రాజస్థాన్ చివరగా ఆడిన 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. జాస్ బట్లర్ లేకపోవడంతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తుంది. అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు లేకపోవడం రాజస్థాన్కు ఇబ్బందికరంగా మారింది. కాగా క్వాలిఫైర్ 1 కోసం ఇప్పటికే కేకేఆర్ ఒక బెర్త్ను ఖరారు చేసుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో తన ప్రత్యర్థి ఎవరా అని తెలుసుకునేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధంగా ఉంది. ఈ 2 ప్రశ్నలకు ఇవాల్టితో సమాధానం రానుంది.